కేసులు కుప్పలుగా పెండింగ్లో ఉండిపోయినాయి. ఈ కేసులను పెండింగ్ కేసులను పరిష్కారం చేయాలంటే ఎట్లా అని చెప్పేసి ఆలోచన చేయడం వల్ల సుప్రీంకోర్టు వాళ్ళు దీనికి ఈ సమస్యకు పరిష్కార మార్గాలు వెతికినారు. అందులో భాగంగా కేసులు తొందరగా పరిష్కారం కావడానికి ఆర్బిట్రేషను, మధ్యవర్తిత్వము, లోక్ అదాలత్, జ్యుడిషియల్ ప్రాసెస్ అని 4 రకాలుగా కేసులను త్వరితగతిన పూర్తి చేయడం కోసమని 4 రకాల మార్గాలను ప్రమోట్ చేయడం జరిగింది. ఈ 4 కూడా మధ్యవర్తిత్వం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కారం చేసుకోవడం ఏమంటే, మధ్యవర్తిత్వం చేయడానికి ఒక ట్రైనింగ్ లాయర్ను మధ్యవర్తిత్వానికి మీడియేటర్ అని ఒక అపాయింట్ చేస్తారు. ఆ అపాయింట్ చేసిన మధ్యవర్తిత్వం లాయర్ దగ్గరికి కేసులను పంపడం జరుగుతుంది. అక్కడ ఇరు పార్టీలను కూర్చోబెట్టుకొని వాళ్ళ సమస్య ఏమి, ఆ సమస్యకు పరిష్కారం ఏమి అని వాళ్ళ ద్వారానే ఆయన కనుగొని వాళ్లకు అనుకూలంగా, ఇరు పార్టీలకు అనుకూలంగా సమస్యను ఇద్దరికి ఆమోదయోగంగా, ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టకుండా, ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా ఇద్దరికి ఆమోదయోగ్యంగా పరిష్కారం చేస్తారు. కాబట్టి ఆ పరిష్కారం చేసిన రిపోర్టును కోర్టుకు పంపితే కోర్టు వారు దాన్ని ఆమోదించి దాన్నే తీర్పుగా ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఈ మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కారం చేసుకోవడం వల్ల కాలము కలిసి వస్తుంది, ఖర్చు కలిసి వస్తుంది, త్వరగా పరిష్కారం, అంటే ఏ ఒక్కరికి ఇబ్బంది లేని పరిష్కారము లభిస్తుంది. కాబట్టి ఎవరికి ఇబ్బంది లేని పరిష్కారం లభిస్తుంది. కాబట్టి ఇద్దరికీ తృప్తిగా ఉంటుంది. 2 పార్టీలకు, ఆ పార్టీకి ఈ పార్టీకి ఇద్దరికీ తృప్తిగా ఉంటుంది. కాబట్టి ఇది మంచి మార్గం అని చెప్పేసి దీని మీద కాస్త ఫోకస్ చేయడం జరిగింది. కాబట్టి మధ్యవర్తిత్వాన్ని ప్రజలు అర్థం చేసుకొని మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కారం చేసుకోవడానికి అందరూ కూడా, ఈ పారాలీగల్ వాలంటీర్లు, మిగతా స్వచ్ఛంద సేవా సంస్థలు, మిగతా అందరూ కూడా కృషి చేస్తున్నారు. వీటిని మీరు అర్థం చేసుకొని మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కారం చేసుకుంటే మీకు చాలా కాలము, ఖర్చు, సమయం అన్నీ కూడా కలిసి వస్తాయి. కాబట్టి ప్రజలకు ఇదంతా తెలియజేయాలనే ఉద్దేశంతోనే సుప్రీంకోర్టు వాళ్ళు, హైకోర్టు వాళ్ళు, అలాగే జిల్లా కోర్టు వారు, మండల స్థాయిలో మండల కోర్టు వాళ్ళు ఈ ర్యాలీలు కూడా జరిపి ప్రజల్లో అవగాహన తీసుకురామని చెప్పేసి, ఈ కార్యక్రమాలు చేయమని చెప్పేసి చెప్పడం వల్ల మేము ఈ పటేల్ సెంటర్కి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి యొక్క కాలాన్ని, సమయాన్ని ఆదా చేసుకొని కేసులు పరిష్కారం చేసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ నేను దేశం కోసం మధ్యవర్తిత్వం అనే ప్రోగ్రామ్ 1K వాకంటే 1 కిలోమీటర్లు నడచాలనే ఉద్దేశంతో అందరికీ ప్రజలకి ఈ సబ్జెక్ట్ గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో, తర్వాత మన నందికొట్కూరు చైర్మన్ గారి, లీగల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో, తర్వాత మన మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, MRO గారు, ICDS ఆఫీసర్ గారు, మన అడ్వకేట్స్, పోలీస్ వారు, రిపోర్టర్స్ వారు ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ చేసినందుకు అందరికీ నా భారత తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. నేను భారత ప్రెసిడెంట్ బి. సరమయ్య.